మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠకు నీటితో తెరబడపోతోంది. బీజేపీ పరిశీలకులతో మహాయుతి నేతలు ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్లు భేటీ కానున్నారు. ఈ మీటింగ్లో సీఎం ఎవరనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రధాన శాఖల కేటాయింపుపైన స్పష్టత రానుంది. నిన్నటి వరకు బీజేపీ తరపున ఫడ్నవీస్ సీఎం అవుతారని జోరుగా చర్చ జరిగింది. కానీ హైకమాండ్ మరికొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలు కానున్నారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశమై ఎల్పీ లీడర్ను ఎన్నుకోనుంది. ఆ తర్వాత 5న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటన చేసింది. మహారాష్ట్రలోని ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం జరగనుండగా ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు హాజరు కానున్నారు. మహాయుతి ప్రభుత్వంలో శాఖల కేటాయింపుపై తాను మనస్తాపం చెందినట్టు వస్తున్న వార్తలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పెదవి విప్పారు. అధికార మహాయుతి కూటమిలోని 3 మిత్రపక్షాల మధ్య సమన్వయం లోపం లేదని కొట్టిపారేశారు. ప్రభుత్వంలో అధికార పంపిణీపై తన పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. బీజేపీకి బేషరతుగా తన మద్దతు ఉంటుందని, తాను ఎలాంటి మనస్తాపానికి గురికాలేదని స్పష్టం చేశారు. వారి నిర్ణయానికి కట్టుబడే ఉంటానన్నారు. ముఖ్యమంత్రి పేరును బీజేపీ నిర్ణయిస్తుందని చెప్పారు షిండే. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, ఎన్సీపీ మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 233 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుపొందాయి.